ఎన్నికలకు ముందు నేను గెలిస్తే హరీష్ రావు అవుటే అని సంచలన వ్యాఖ్యలు చేశారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. అక్రమ కేసులు తనపై బనాయించారని, కేసులు వెంటనే తీసివేయాలని, లేదంటే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే టీఆర్ఎస్ పార్టీ అంతు చూస్తానని అన్నారు. హరీష్ రావు తన సిద్దిపేటను వదిలి సంగారెడ్డిలోనే మకం వేశారని, సంగారెడ్డిలోనే ప్రచారం చేసి నిద్రపోయారని వ్యాఖ్యానించారు. 100కు 100% ఇక తెలంగాణలో ప్రజాకూటమి అధికారంలోకి వస్తుందని, తనపై కేసులు పెట్టి ఇరికించిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను గెలిచిన వెంటనే అంతు చూడాలనుకున్నారు. ఇంతకీ జగ్గారెడ్డిపై కేసులు ఏ రకానికి చెందినవో చూస్తే మనుషుల రవాణా, అవును, మానవ అక్రమ రవాణా జగ్గారెడ్డి చేస్తారని టీఆర్ఎస్ కేసులు నమోదు చేసింది. కేసీఆర్ కుటుంబంపై వీర లెవెల్లో తిట్ల పురాణం అందుకున్న జగ్గారెడ్డికి 88 సీట్లు టీఆర్ఎస్ కి రావడం మింగలేక కక్కలేక ఆగమవుతున్నారు. తాజాగా ప్రెస్ మీట్ పెట్టి ఇకపై కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు జోలికి వెళ్లనని, 4 ఏళ్లు ప్రభుత్వంతో ఎలాంటి గొడవ లేకుండా ఉంటానని ముందస్తుగా తనలోని భయాన్ని తెలియజేశారు. అదే ఇప్పుడు సీన్ రివర్స్ అయి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మరోలా ఉండేది. జగ్గారెడ్డి తన మనసులో ఉన్నదంతా నెరవేర్చుకునేవారు. అప్పుడే చెప్పారు హరీష్ రావు, జగ్గారెడ్డి ఒక ఎమ్మెల్యే కాదు, ఒక తెలంగాణ ద్రోహి అని. అతడు టీఆర్ఎస్ లోకి వస్తా అని చెప్పినా పలుమార్లు మేం రానివ్వలేదని అన్నారు. అలాంటి వారు పార్టీలోకి వస్తే పార్టీ కూడా నాశనం అవుతుందని చెప్పారు. ఇప్పుడు 4 ఏళ్లు కేసీఆర్ జోలికి గాని, తన కుటుంబం జోలికి గాని వెళ్ళనని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెబుతున్న జగ్గారెడ్డి ఎన్ని కుళ్ళు కుతంత్ర రాజకీయాలకు బీజం వేస్తున్నాడో అంటూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.